నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. నేను మీ గౌరీ ప్రియాంక. వర్తమాన రాజకీయాల్లో ప్రజాప్రతినిధి అన్న పదానికి అర్థాలు మారిపోయాయి. రాజకీయాలను తమ కెరీర్గా ఎంచుకునేందుకు యువత ఇష్టపడని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, ఒక క్రేజ్ను కల్పించి యువతను సైతం ఆకర్షితులు అయ్యేలా చేయటం అంటే అంత ఆషామాషి కాదు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఆ బాటలో నారా లోకేష్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పెద్దల సభగా వ్యవహరించే శాసన మండలిలో సభ్యునిగా అరంగేట్రం చేసిన లోకేష్ ఎంతో పరిణితి కనబరిచారు. శాసన మండలి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు. తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికి సైతం మంచి భవిష్యత్ ఇస్తారనే భరోసాను కలిగిస్తున్నారు. శాసన మండలి సభ్యునిగా నారా లోకేష్ పదవీ కాలం 29వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్. 2017లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే కేబినెట్ మంత్రిగా అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పారు. ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2వ సంవత్సరమే సెల్ ఫోన్ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేశారు. గ్రామీణ నీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా పల్లెవాసుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రామీణ రోడ్లను కాంక్రీటుతో నిర్మించడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 22,283 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్లను మెరుగుపరిచి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. మరో 4,286 కిలోమీటర్ల పొడవున నూతన రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. అదేవిధంగా పల్లెసీమలు ఎప్పుడూ పచ్చగా ఉంచేందుకై లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 12,918 గ్రామాలలో పల్లె వనాలు పెంచడం ద్వారా వాటిని హరితమయం చేశారు. గ్రామాలలో విద్యుత్ను పొదుపు చేయడంతో పాటు వెలుగులు విరజిమ్మే విధంగా చంద్రకాంతి పథకం ద్వారా ఎల్ఈడి బల్బులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో భూగర్భ నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేశారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా పథకాలను అమలు జరిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలు జరిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలైన మొదటి 10 జిల్లాల్లో 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోనివే కావటం, అదేవిధంగా పల్లెసీమలు ఎప్పుడూ పచ్చగా ఉంచేందుకై లోకేష్ మంత్రిగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 12,918 గ్రామాలలో పల్లె వనాలు పెంచడం ద్వారా వాటిని హరితమయం చేశారు. గ్రామాలలో విద్యుత్ను పొదుపు చేయడంతో పాటు వెలుగులు విరజిమ్మే విధంగా చంద్రకాంతి పథకం ద్వారా ఎల్ఈడి బల్బులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో భూగర్భ నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేశారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా పథకాలను అమలు జరిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలు జరిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలైన మొదటి 10 జిల్లాల్లో 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోనివే కావటం లోకేష్ సమర్థతను నిదర్శనంగా చెప్పవచ్చు. చైనాలో జరిగిన ఎకనామిక్ ఫోరం సదస్సుకు లోకేష్ హాజరయ్యారు. దావోస్, అమెరికాలలో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షోలు నిర్వహించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై వంటి నగరాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించారు. చంద్రబాబు పారదర్శక పాలన,
లోకేష్ కృషి ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఐటీ క్లస్టర్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విశాఖలో ఐటీ సెజ్ ఏర్పాటు చేసి ఒకే రోజు 21 కంపెనీలను ప్రారంభించడం అప్పట్లో ఒక చరిత్ర. మంత్రిగా పదవీకాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట వీడలేదు. నియంతృత్వ పోకడలతో ఉన్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు. అమరావతి రాజధానిని 3 ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన ధీశాలి తనపై ప్రత్యర్థులు చేసే విమర్శలకు పనితీరులోనే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం యువగళం పేరుతో లోకేష్ జరుపుతున్న పాదయాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్న ఏమాత్రం విరవకుండా ముందుకు సాగిపోతుండటం టీడీపీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను లోకేష్ మరో శిఖరానికి చేర్చడంలో సఫలీకృతమయ్యారు. లోకేష్ మళ్లీ చట్టసభలో అడుగుపెట్టే శుభగడియ కోసం రాష్ట్ర ప్రజానికం ఎదురుచూస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.